హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. సో వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మేము ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా మేము షిరిడీ వెళ్తున్నాము. సో మాకు ఇంకా బస్ వచ్చేసి 6:30కి మియాపూర్ నుంచి. సో అందుకని చెప్పేసి ఇంక అరౌండ్ టైం 5 o'clock అట్లా అవుతుంది. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఇంకా ఫస్ట్ కార్లో వెళ్దాంలే, సో ఫ్రైడే రోజు మార్నింగే స్టార్ట్ అయిపోయి ఇంకా కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ అయినా ఇంకా ఈవినింగ్ వరకు అయితే షిరిడీ వెళ్ళిపోవచ్చు కదా కార్ అనుకున్నాము. బట్ వర్షాలు అవి పడుతున్నాయి, ప్లస్ తను ఒక్కడే డ్రైవ్ చేసేది. సో ఒక్కడే అంత దూరం కొంచెం లాంగ్ డ్రైవ్ కదా, మళ్ళీ వద్దులే రిస్క్ అవుతుందేమో అనుకొని ఇంకా లాస్ట్ మినిట్లో అప్పుడు బస్ బుక్ చేసుకున్నాం. మేము 5:45 వరకు అట్లా రీచ్ అయ్యాము. అప్పటికే బస్ అయితే రెడీగా ఉందన్నమాట. వెంటనే లగేజ్ అయితే పెట్టేసుకున్నాం బస్లో. కన్నమ్మా అక్కడ ఒక్కరే పట్టేది, నువ్వు ఇటు పడుకోలేకపోతే నేను అక్క ఇక్కడ పడుకుంటాం. ఆయన పడుకుంటావా? మనిద్దరం పడుకుందాం ఎప్పటిలాగే. ఇది లాగే అంతకుముందు ఇక్కడ టీవీ ఉంటుంది కదా నార్మల్గా అయితే. చార్జర్ అమ్మా తీస్తున్నా. సరే చంపుకోవటం ఏం లేదు, నార్మల్గా ఆడుకోండి మరి. ఏంటంటే ఇక్కడైతే మాకు ఇంకా 3 లోయర్లు అనమాట, ఒక అప్పర్ బెర్త్, 3 లోయర్ బెర్త్. సో అదే ఎవరు ఎక్కడ పడుకోవాలో డిస్కషన్. పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ డాడీ మన హిస్టరీ గురించి అది చెప్తున్నాడు అనమాట. సో మౌలికి కొంచెం ఫ్రీ టైం దొరికింది అంటే మా హస్బెండ్కి ఇట్లా పిల్లలకి ఏదో ఒకటి చెప్తుంటా అనమాట. మ్యాథ్ గురించి కానీ, ఇంగ్లీషు ఏదో ఒకటి, హిస్టరీ గురించి, మన కల్చర్ గురించి అట్లా చెప్తాడనమాట. ఇక్కడ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అసలు ఎలా ఉండేది ఫస్ట్ రాజులు బయట. యాక్చువల్గా శ్రీకృష్ణదేవరాయలది ఒక స్టాచ్యూ కనిపించింది. సో ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా అట్లా టాపిక్ అట్లానే వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత అయితే ఇంకా నైట్ అయితే డిన్నర్కి ఆపారండి. టైం అయితే నాకు సరిగా గుర్తులేదులే కానీ అరౌండ్ 9 o'clockకి అట్లా 9:30కి ఒక ప్లేస్లో డిన్నర్కి ఆపేశారు. ఇంకా డిన్నర్ అది ఫినిష్ చేసుకున్నాం. మ్యాక్సిమం బస్సులన్నీ ఇక్కడే ఆగుతాయి అనుకుంటా. సో డిన్నర్కి రోటీస్ ఏవో డిన్నర్ తిన్నాం. డిన్నర్ అయితే అస్సలు బాగాలేదు, మన ఆంధ్రాని అప్పటికి, బట్ అస్సలు బాగాలేదు ఫుడ్ అయితే.
ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంక ఆల్మోస్ట్ కరెక్ట్ టైంకే దింపాడు. 7:30కి అన్నాడు డ్రాపింగ్ టైము. సేమ్ అదే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ సమన్వి అయితే ఇంకా లేవలేదు. ఆల్మోస్ట్ ఇంకొక 15-20 మినిట్స్లో అయితే షిరిడి రీచ్ అవుతాము అప్పటి వరకు. సో అక్కడైతే వర్షం ఏం లేదు. నార్మల్గా అయితే న్యూస్లో చూస్తే వర్షం ఏదో అనుకున్నాం. ना अंदर जाओ, इसी नाम इसी रूम में आपकी बच्ची ऊपर निकल फर्स्ट रूम देखो सर, डीलक्स रूम लगेगा लगेगा। యాక్చువల్గా మాది వచ్చేసి 1 డే ట్రిప్పే. సో మళ్ళీ ఈవినింగ్ సేమ్ ట్రావెల్స్ 8 బస్సు. జస్ట్ ఇంకా మాకు ఇంకా ఫ్రెష్ అవ్వటానికి ఇంక దానికోసమే జస్ట్ రూమ్ అని చెప్పేసి ఇంకా ట్రావెల్స్ వాళ్ళదే అక్కడ ఎక్కడైతే ఆపాడో దాని దగ్గర హోటల్ ఉంటే జస్ట్ ఒక నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాం. జస్ట్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దర్శనానికి వెళ్ళటం. రూమ్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ అనమాట. సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత బయటికి అయితే ఇంక బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. షిరిడీలో ఎటు చూసిన ఆంధ్ర హోటల్స్, ఆంధ్ర ఇవేంటి రూమ్స్ మొత్తం ఇవే ఆంధ్రానే ఉంటాయి. మన తెలుగు వాళ్ళ పేర్లే. అండ్ ఎక్కువ మంది కూడా తమిళనాడు, ఆంధ్ర, ఐ మీన్ మన తెలుగు స్టేట్స్ నుంచే దర్శనానికి కూడా ఎక్కువ వస్తారనుకుంటా. సో టిఫిన్ తిన్న తర్వాత ఇంకా వాకబుల్ డిస్టెన్స్ అక్కడ నుంచి టెంపుల్ అని నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. అంతకుముందు అయితే కంప్లీట్ ఆంధ్రాని నేమ్ ఆంధ్రాదే ఉండేది. ఫుడ్ కూడా మన ఫుడ్ చాలా బాగుండేది. బట్ ఇంకా లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి నేమ్ మాత్రం ఆంధ్ర నేమ్, తెలుగు నేమ్ ఉంటుంది. బట్ ఫుడ్ మాత్రము కొంచెం నార్త్ వాళ్ళ ఫుడ్ ఉంటుంది. ఎందుకంటే వేరే స్టేట్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్కువ సక్సెస్ అవుతుంటే ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు కదా ఆ స్టేట్ వాళ్ళు. ఇంకా అక్కడికి రీచ్ అయిన తర్వాత అయితే టెంపుల్కి సో ఇది ఇప్పుడు చూపించాను కదా బాబాది, ఇది పల్లకి గార్డెన్ అని చెప్పేసి దీనికి ఆపోజిట్లోనే మనము మొబైల్స్ పెట్టుకోవటానికి అండ్ చెప్పలు పెట్టుకోవటానికి స్టాండ్స్ ఉంటాయి. చెప్పలు అయితే ఫ్రీయేనండి, షూస్ పెట్టుకునేది. మొబైల్కి మాత్రం డబ్బులు తీసుకున్నట్లున్నారు. ఈచ్ మొబైల్కి 5 రూపీస్ అట్లా. సో దాని ఎదురుగానే ఇట్లా ఇంకా టైం ఉంది. యాక్చువల్గా మాకు 12 o'clockకి హారతి, అప్పుడు టైం 9:30 అట్లా అని ఇంకా చాలా టైం ఉంది కదా అనేసి అయితే ఈ పార్క్లోకి అట్లా వెళ్తున్నాము. మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అయితే షిరిడి వెళ్తామండి. షిరిడి అండ్ తిరుపతి మ్యాక్సిమం అయితే విజిట్ చేస్తాము. ఏ అకేషన్ ఉన్నా, ఏ అకేషన్ అని కాదు, మా మ్యారేజ్ డేకి కానీ లేకపోతే నా బర్త్డేకి కానీ కంపల్సరీ షిరిడి అయితే వెళ్తాము. సో లాస్ట్ ఇయర్ కూడా మ్యారేజ్ డేకి షిరిడి వెళ్ళొచ్చిన తర్వాతే ఫస్ట్ వ్లాగ్ అనేది అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఈసారి ఏంటంటే బర్త్డేకి మ్యారేజ్ డేకి మిడిల్లో వెళ్తున్నాము. సో ఎందుకో వెళ్ళాలనిపించింది. ఇంక అప్పుడు దాకా కూడా వెయిట్ చేయకుండా, బర్త్డే వరకు వెయిట్ చేయకుండా ఇంకా ముందే వెళ్ళిపోతున్నాం అన్నమాట. హ్యాపీగా అనిపించినా లేదా బాధగా అనిపించినా ఏదనిపించినా లైఫ్లో కొంచెం మంచిది అనుకున్నది ఏదైనా కొంచెం ఇంపార్టెంట్ అనుకున్న ప్రతి సందర్భాల్లో కూడా తిరుపతి, షిరిడి వెళ్తుంటాము.
ఆ? చూసుకుందామా? ఏంటిది షాప్స్ ఇప్పుడే ఎందుకు? షాప్స్కి పోతే అవ్వదు ఇప్పుడు, మళ్ళీ అది వేరే రూట్ అవుతుంది. మనం బయటికి వచ్చేటప్పుడు షాప్స్ కనిపిస్తాయి. దీని తర్వాత అయితే మేము ఇంకా మొబైలు ఇంకా ఇవన్నీ అక్కడ లాకర్లో పెట్టేసి అయితే లోపలికి వెళ్ళాము. ఫస్ట్ మేమని 12 అంటే మేము 10 లోపలికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ లైన్లో మేమే ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఒక 2 ఇయర్స్ నుంచి అయితే దర్శనం బాగా జరుగుతుంది. అంతకుముందు అయితే కొంచెం 11 అట్లా వెళ్ళే వాళ్ళము లైన్లోకి. 12 హారతికి 11కి వెళ్ళే వాళ్ళం. అప్పటికి ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో కొంచెం తోసుకున్నట్లయిపోయి లాస్ట్లో ఎక్కడో నిలబడే వాళ్ళము. బట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే కొంచెం ఎర్లీగా వెళ్తున్నాము. అటు ఇటు ఎప్పుడైనా షిరిడి వెళ్ళుంటా మీకు తెలుస్తుంది. మామూలుగా హారతి ఇచ్చేటప్పుడు అటు పక్కన ఇటు పక్కన నిలబడతారు కదా, అంటే మిడిల్లోనే బాబా ఉంటారు కదా. సో ఆ బాబా ఎదురుగా మిడిల్లో ఉన్న స్పేస్లో కూర్చోబెడతారు. అక్కడ కూర్చున్న వాళ్ళకైతే హాఫ్ అన్ అవర్ హారతి అయిపోయేంత వరకు కూడా బాబా చాలా మంచిగా కనిపిస్తాడు. సో ఈసారి కూడా లాస్ట్ ఇయర్ అంతే కూర్చున్నాం. ఈసారి ఇంకా ఎర్లీగా వెళ్ళాం కాబట్టి కొంచెం లేడీస్ లైన్లో అయితే మేము ఈసారి కూడా అట్లా మిడిల్లోనే కూర్చున్నాము కింద. నాకన్నా ముందు లేడీస్ లైన్లో మాకన్నా ముందు ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. కానీ జెంట్స్ లైన్లో అయితే ఫస్ట్ సాయే కూర్చున్నాను, సాయి. దాని తర్వాత వాళ్ళ డాడీ. వాళ్ళకి ఎంత బాగా కనిపించింది అయితే చాలా బాగా అయింది. ఈసారి కూడా దర్శనం మంచిగా హ్యాపీగా అనిపించింది. హాఫ్ అన్ అవర్ మంచిగా అక్కడ బాబా సన్నిధిలో ఉన్నంతసేపు అయితే ప్రతి ఇయర్ వచ్చి దర్శనం చేసుకుని ఫస్ట్ అదృష్టాన్ని ఇస్తున్నందుకైతే మంచిగా ఒకసారి బాబాకి అయితే మంచిగా థ్యాంక్స్ చెప్పుకున్నాము. ఇట్లాంటివి ఎక్కడికన్నా వచ్చామంటే షాపింగ్ మ్యాండేటరీ కదా. ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదులేండి, కొంచెమే. పిల్లలేవో వాచ్లేవో కొనుక్కున్నారు. అండ్ నేనేవో చైన్స్ ఉంటాయి కదా. సో మనం ఉన్నాము అంటే ఎక్కడైనా ఇంకా చైన్సే చూస్తాం కదా, మ్యాచ్ అయ్యేలాంటివి శారీస్కి వాటికి. సో ఆ చైన్స్ అవి తీసుకున్నాక ఇంకా బయటకు వచ్చి ఇక్కడ మీల్స్ చేస్తున్నాము. ఎండ్ అయితే ఎక్కువగానే ఉందండి. సో ఆఫ్టర్నూన్ కదా, సో 1 1:30 అవుతున్నట్లుంది. సో ఇంక ఏసీ రెస్టారెంట్ ఒకటి ఉంటే టెంపుల్కి ఆపోజిట్లోనే, సో రెస్టారెంట్కి వచ్చాం. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్ అనమాట. వాళ్ళు ఇచ్చిన ప్రైస్కి క్వాలిటీ పరంగా బాగానే ఉందన్నమాట. సో దీని తర్వాత అయితే మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఒక 1.5 అవర్ 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా అంత ఎండలో అయితే బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ప్లస్ మాకు ఎక్కువ టైం కూడా లేదు కదా. నాసిక్ కానీ సింగనాపూర్ కానీ వెళ్ళటానికి అంత టైం కూడా ఏం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళటం అన్నదైతే మేము ఏం ప్లాన్ చేసుకోలేదు. రూమ్కి వెళ్ళి ఒక 1.5 అవర్ అలా రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయిపోయి బయటికైతే వచ్చాము, దగ్గరలో ఉన్న ఒక ప్లేస్ విజిట్ చేయడానికి. సో ఎక్కడికి వెళ్ళాము, ఆ మిగతా 4-5 అవర్స్ ఎలా టైం స్పెండ్ చేసాము అన్నది నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.